దేవుడు ఉన్నారనుకున్నారా లేదు? తానే నేను, నేనే తాను, నేనే అంత ఉన్నప్పుడు నేను ఎవరికి పూజ చేస్తాను? ఆంజనేయ స్వామి వారిని అడిగారు, ఎక్కడయ్యా మీ శ్రీరాముడు అని అడిగారు. ఆయన ఎక్కడ చెప్పారు? ఆయన ఆధ్యాత్మికంగా ఈ యోగా కానీ మెడిటేషన్ కానీ ఏమైనా హెల్ప్ చేస్తుంది సార్? ఆధ్యాత్మికత అంటే బొట్లు పెట్టుకోవడం, గుడ్లు కొట్టించుకోవడం, జుట్లు పెంచుకోవడం, గడ్డాలు పెంచుకోవడం, ఇదంతా ఆధ్యాత్మికత కింద. దేవుణ్ణి నమ్మచ్చా లేదా? పుట్టుకతో దేవుడు కాదు ఎవరు. సో మనం కూడా మానవ కాన్షియస్లో ఉన్నాము, సుప్రీం కాన్షియస్ మనం అనే ఆ స్థితికి మనం చేరుకోవాలి. ఈ మనసు కోరిక లేకపోతే మనిషిగా పుట్టేందుకు? మనసే మాయామృగము, మనసేమిటి మరి పైకి పోని, మనసును జంపిన మనసందే ముక్తి మహిళ వేమ అని చెప్పి. ఆ స్పిరిచువల్ అండ్ సైన్స్ ఈ రెండింటిని కలపగలమా? నో మంత్ర, నో తంత్ర, నో యంత్ర. ఎప్పుడైతే ధ్యాని అయ్యాడో అంటే మనసు శూన్యమైపోయిందో ఈ విశ్వశక్తి లోపల ప్రవేశిస్తుంది ఇక్కడ బ్రహ్మరంధ్రం ద్వారా. ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్నవాడిని వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ డెత్? కళలు వస్తున్నాయిగా, కళల్లో మనం ఎక్కడికి పోతున్నాం, ఎక్కడికి పోతున్నాం. బాడీ మేము శరీరం ఉంది, శరీరము మంచం మీద ఉంది, మనం మాత్రం బయట తిరిగి వస్తున్నాం. అయితే మరణం తర్వాత పాపపుణ్యాలు లెక్కించబడతాయి సార్ నిజంగా? వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ ఫర్ ఎవర్. సో మళ్ళీ నువ్వు పుట్టాలా వద్దని నువ్వే డిసైడ్ చేసుకుంటావు. సార్ నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఆధ్యాత్మికంగా ఈ యోగా కానీ మెడిటేషన్ కానీ ఏమైనా హెల్ప్ చేస్తుంది సార్ ఇంకొంచెం ఎదగడానికి? అసలు ఆధ్యాత్మికం అంటేనే మెడిటేషన్. ఓకే. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? ఆధ్యాత్మికమైన పదము ఆత్మ గురించి అధ్యయనం చేయడము, ఆత్మ గురించి అధ్యయనం చేయడము. అసలు మనం ఏమిటి, మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాం, చావడం ఏమిటి, పుట్టుక ఏమిటి, ఇవన్నీ మనకి తెల్లబోతుంది ధ్యానం చేస్తే. ధ్యాన సాధన ద్వారా సాధ్యమవుతుంది. అసలే అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే బొట్లు పెట్టుకోవడం, గుడ్లు కొట్టించుకోవడం, జుట్లు పెంచుకోవడం, గడ్డాలు పెంచుకోవడం, లేకపోతే రకరకాల వేషధారణలు వేయడం, గుడి చుట్టూ తిరగడము, పూజలు చేయడము, ఇదంతా ఆధ్యాత్మికత కింద చలామణి అవుతుంది. ఇదంతా ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే తపస్సు, ధ్యానము, అది ఆధ్యాత్మికత. ఆత్మ గురించి అధ్యయనం చేయడం, వాడు సెల్ఫ్ని వాడు రియలైజ్ అవ్వడం, సెల్ఫ్కి బయట దూరంగా ఉన్నాడు, సెల్ఫ్ ఏమిటో అది రియలైజ్ అవ్వడం, ఆత్మస్థితిని పొందడం, ఆత్మ సాక్షాత్కారం పొందడం, అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికంగా చెప్పండి సార్, దేవుడు ఉన్నారనుకున్నారా లేరనుకుంటున్నారు? ఎవరు దేవుడు ఫస్ట్ అది తెలియాలి. ఆది శంకరాచార్య చెప్పారు, దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. అందరం జీవుల్లో మనమంతా. ఆ జీవుడే దేవుడు అంటే ఆత్మే దైవము, ఆత్మే దైవం అంటే మనమే దైవం. ఇప్పుడు నీ కాలుకి తగిలింది అనుకోండి, మీ శరీరానికి తగిలింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాను నేను? దండం పెట్టుకుంటాను. ఎందుకు దండం పెట్టుకున్నాం మరి? అదే దైవం. దైవం అంటే ఇంకేం చెప్పారు? మమాత్మ సర్వభూతాత్మ, అన్ని చోట్ల అదే దైవం ఉంది. అహం బ్రహ్మాస్మి, నేనే దైవాన్ని, ఉన్నదంతా దైవం. వేదం మహావాక్యాలు అంటారు వీటిని. అహం బ్రహ్మాస్మి అంటే నేనే దైవాన్ని, నువ్వే దైవము. మమాత్మ సర్వభూతాత్మ, తత్వమసి, తత్ అంటే అది, త్వం అంటే నీవు, అదే నువ్వై ఉన్నావు. అంటే మనం పూజించబడుతున్న దేవుళ్ళందరూ సార్ వాళ్ళంతా మన సీనియర్స్. మన సీనియర్స్. ఓకే ఓకే. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ క్రికెటర్, ఆయన పెద్ద క్రికెటరు. ఆయన ముందు సునీల్ గవాస్కర్ ఉన్నారు. సునీల్ గవాస్కర్కి సచిన్ టెండూల్కర్కి ఏమిటి తేడా చెప్పండి? ఏమిటి తేడా ఇద్దరికి? ఆయన సీనియర్. కరెక్ట్. పూజించే విధానంలో తప్పు ఉందంటారు. పూజ అవసరం లేదు, తప్పు ఒప్పు కాదు. పూజ బదులు నువ్వు సాధన చేయాలి, సత్య అన్వేషణ చేయాలి. వేమని చెప్పారు, పూజ చేయగ పూజారి తానాయి, పూజ్య వస్తువెన్న భువని తానే, ఎడ పూజ చేయ ఎల్ల దిక్కులు తానే నేను, నేనే తాను, నేనే అంత ఉన్నప్పుడు నేను ఎవరికి పూజ చేస్తాను? నేను వినయ్కి పూజ చేస్తే నేనే వినయ్ ఒకటే, ఎలా పూజ చేయాలి నేను వినయ్కి? నాకు నేను పూజ చేసుకోనా? ఆ స్థితి సంపాదించాలి. దేశములు తిరుగంగ ఆత్మ యందు ధ్యానం అంటుకొనునే, కాసులకు తిరుగ కలుగునా మోక్షము, విశ్వదాభిరామ వినురవేమని చెప్పారు. శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మ్రొక్కవలదు వెర్రి మూడులారా, కుళ్ళ మందు దైవముండుట తెలియదో, విశ్వదాభిరామ వినరం. ఇక్కడే ఉంది దైవం అంతా. ఆంజనేయ స్వామి వారిని అడిగారు, ఎక్కడయ్యా మీ శ్రీరాముడు అని అడిగారు. ఆయన ఎక్కడ చెప్పారు? ఆయన భద్రాచలంలో చెప్పారా, అయోధ్యలో చెప్పారా, ఎక్కడ చెప్పారు? ఆయన హృదయాన్ని చీల్చి ఇక్కడ చూపించాడు. అంటే ఆత్మే దైవం, ఆత్మారాముడు అంటారు. ఆత్మే దైవము.
ఇది మనకి అన్నీ చెప్తుంది. వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ పరమ యోగీశ్వరులందరూ అదే బోధించారు. మనం దాన్ని వదిలిపెట్టేసి ఏదేదేదో వెతుకుతున్నాం. బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగా తాని బట్టబయలు, తన్ను తానెదిగిన తానిపో బ్రహ్మము. విశ్వదాభిరామ వినురవే. మనస్సులోన ముక్తి మరి ఒక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు. మనసులోన ముక్తి మరి ఒక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు. గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి. విశ్వదాభిరామ వినురవే. కరెక్ట్. ఒక చేప సముద్రంలో ఉంది, ఇంకో తోటి చేపలను అడుగుతుందంట, నేను చేపని చూడాలి, సముద్రాన్ని చూడాలి, సముద్రం ఎక్కడుంది అని అడుగుతుందంట. నువ్వు ఉన్నది అదే, అదే దైవము, ఉన్నదే దైవత్వము. దేవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ అని దేవులాడేవాడే దేవుడు. బా. పరుసూరు ఏదైనా ఒక పుస్తకం ఉంటుంది, ఆల్కెమిస్ట్ అంటాం. ఆయన ఆ పుస్తకము దాని సారాంశం ఏంటంటే, ఆయన ఒక నిధి కోసం వెతుకుతూ ఉంటాడు. మొత్తం తిరుగుతాడు, ఆ నిధి ప్రపంచమంతా తిరిగి వస్తాడు. వచ్చి ఎక్కడైతే మొదలుపెట్టాడో అక్కడే ఆ నిధి దొరుకుతుంది. ఎక్కడైతే బయలుదేరాడో అక్కడే ఉంటుంది నిధి. అలాగే దైవం కోసం వెతికే వాళ్ళంతా తానే దైవం అని తెలుసుకోవాలని. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ కాదు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ముందుండింది స్వయం దేవోభవ. నేను ఆత్మ పదార్థాన్ని, నేను దైవ పదార్థాన్ని అన్న అనుభూతిని సంపాదించాలి. అది సంపాదించాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసి చావరు. ధ్యానం చేస్తే కాదు. 24 గంటలు ఉన్నాయి, 4 గంటలు కూర్చోవాలి. మనకి ఎంతసేపు కొడుకు ఉద్యోగము, కూతురు పెళ్ళి, ఇల్లు కట్టుకోవడము ఇదే గోల. లేకపోతే ఆ పూజారి దగ్గరికి పోదాము, ఆ జ్యోతిష్యుడి దగ్గరికి పోదాము, ఇదే గోల. ఆధ్యాత్మిక శాస్త్రాలు అధ్యయనం చేయాలని ఉందా? దుఃఖాన్ని పోగొట్టుకోవాలని ఉందా? సత్యాన్ని తెలుసుకోవాలని ఉందా? లేదు. సార్, దేవుడు అంటే ఇంత మంచి అర్థం ఇచ్చిన మీరు, ఇన్ని రకాల దేవుళ్ళు, ఇన్ని రకాల మతాలు అవసరమా నిజంగా? మతం అంటే ఏమిటి? మతిని సరిచేసేదే మతం. మతం అంటే ఏమిటి? ఒక వ్యక్తి, ఒక ఎన్లైటెన్ మాస్టరు తన పరంపరలో వచ్చిందే మతం. ఆయన ఉద్దేశం మతం అవ్వడం కాదు, ఆయన ఉద్దేశము అందరూ నాలాగా అవ్వాలని. ఓకే. సచిన్ టెండూల్కర్ ఒక అకాడమీ పెట్టాడబ్బా. ఎందుకు పెడతాడు ఆయన అకాడమీ? అందరూ నన్ను పూజించాలని పెట్టాడా? ఎందుకు పెట్టాడు అకాడమీ? ఆయన అందరూ ఆయనలా ఆడాలని. పుల్లల గోపీచంద్ గారు గచ్చిబౌలి అకాడమీ పెట్టారు. ఎందుకు పెట్టారు? పుల్లల గోపీచంద్ని పూజ చేయాలని పెట్టాడు ఆయన. ఆయన ఎందుకు పెట్టాడు? నాలా అవ్వాలి వీళ్ళు కూడా, నాకన్నా గొప్ప ప్లేయర్లు అవ్వాలి, దానికోసం అకాడమీ ఉంది. క్రైస్తవం ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు కన్నా గొప్పవాళ్ళు కావాలి మనం, యేసుక్రీస్తు అంతటి వాళ్ళు మనం కావాలని క్రైస్తవం పుట్టింది. ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారు? ఆయన గౌతమ బుద్ధుడు ఎందుకు పెట్టాడు? బుద్ధిజం ఎందుకు వచ్చింది? బుద్ధుడిలాగా అవ్వడం కోసం వచ్చింది. మహావీరులు అవ్వడం కోసం మనకి జైనిజం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము? వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు, మనం ఏదో ఇంకొకటి అనుకుని వాళ్ళని పూజ చేస్తూ మన జీవితం అంతా గడుపుతున్నాం. సత్యాన్ని తెలుసుకోవాలి. అది సాధనతో వస్తుంది, సాధన లేకుండా రాదు. ప్రార్థన చోడియే, సాధన పకడియే. సచిన్ టెండూల్కర్ ప్రార్థిస్తే లాభం లేదు. సచిన్ టెండూల్కర్ సాధన ఏం చేస్తారో అది నువ్వు సాధన చేస్తే వస్తుంది. ఎక్కడ దారి తప్పింది అంటారు సార్? ఎవరి వల్ల దారి తప్పింది అంటున్నారు? రకరకాల కారణాలు. కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో అన్నట్టుగా ఈ ఆధ్యాత్మిక శాస్త్రం కూడా రకరకాలుగా వాళ్ళ అజ్ఞానంతో, ఆ సమయానికి వాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి అజ్ఞానం ఏదో చెప్తాడు. తర్వాత వీడు సిద్ధంగా ఉంటే సరైన గురువు వస్తాడు. ఓకే. వినే సిద్ధంగా ఉన్నారనుకో, సరైన గురువు వస్తాడు. బుద్ధుడు అంతటి వాడు వస్తాడు. మనం సరిగా సిద్ధంగా లేవు, మనకు ఇంకోటి ఏదో కావాలి, మనకు సత్యం వద్దు, ఇంకొకటి ఏదో కావాలనుకో, దొంగ శిష్యులకి దొంగ గురువు వస్తాడు, సరైన శిష్యుడికి సరైన గురువు వస్తాడు. ముక్తాభిమాని ముక్తోహి అన్నారు. ముక్తిని అభిమానించేవాడికి ముక్తి వస్తుంది ఖచ్చితంగా. అభిమానించడంలో లోపం ఉండకూడదు. అప్పుడు సాక్షాత్తు పరమశివుడు వస్తాడు, ఈశ్వరుడు వస్తాడు గురువుగా. నువ్వు సిద్ధంగా ఉంటే, నీకు ఆ కోరిక ఉండాలి బలంగా. అంటే చాలామంది కూడా నేను అంటే విన్నాను సార్, అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ధ్యానం ఒక్కటే సరైన మార్గం అని. కరెక్ట్. మరి అలాంటి ధ్యానాన్ని ఎందుకు ఇంత వెలుగులోకి రాలేకపోతుంది? అది వెలుగులోకి తెస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు, కానీ అది చెయ్యాలి కదా, సాధనకు సంబంధించింది కదా. పూజ అనుకోండి చేయగలుగుతున్నాం తక్కువని, ఈజీ మెథడ్స్ ఇవన్నీ, షార్ట్ కట్స్ అనుకుంటున్నాం. ధ్యానం అంటే ఏంటి? కూర్చోవాలి, వాడితో వాడు పోరాడాలి, అది చేయలేడు, అందుకని కష్టమైపోయింది. కూర్చుంటే ఏమొస్తుంది? అన్నీ మనకు బయటికి కనపడాలి కదా. కూర్చుంటే ఏమొస్తుంది? కూర్చో ఫస్ట్. మీకు ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అన్న బిరుదు ఉంది కాబట్టి సార్,
ఆ స్పిరిచువల్ అండ్ సైన్స్ ఈ రెండింటిని కలపగలమా? ఈ రెండు కలిసే ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడినంత సైన్సే. సైన్స్ అంటే మనం ఏదో ల్యాబొరేటరీలో చేసేదే కాదు. గణిత శాస్త్రం అంటాం, ఓకే. తెలుగు శాస్త్రము, తెలుగు అనేది ఏంటి? శాస్త్రం. అన్ని శాస్త్రాలే. అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుంది? కొన్ని సిద్ధాంతాలను ఇచ్చింది. ప్రతి శాస్త్రము కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతం అంటే ఫార్ములాస్, కొన్ని లాస్ ఉంటాయి. లా ఆఫ్ గ్రావిటేషన్ ఉంది ఫిజిక్స్లో, అలాగే లా ఆఫ్ కర్మ స్పిరిచువల్ సైన్స్లో, లా ఆఫ్ ఇన్కార్నేషన్ స్పిరిచువల్ సైన్స్లో. అంతా సైన్సే. సార్, మీరు కూడా ఒక ఆధ్యాత్మిక గురువు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, దానికి రెట్టింపు ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. ఒక సరైన గురువుని ఎలా ఎంచుకోవాలి? ఫస్ట్ నీకు సత్యం కావాలన్న కోరిక నువ్వు పెంచుకోవాలి. నేను ఎందుకు పుట్టాను, నేను అసలు ఏంటి ఇదంతా, నేను తల్లి గర్భాన ముందు నేను ఎక్కడున్నాను, ఈ మరణం అంటే ఏమిటి, వీటన్నిటి మీద నీకు ఒక ఉత్సుకత పెంచుకోవాలి. అప్పుడు సరైన గురువు ఇచ్చేస్తాడు. వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ, ద టీచర్ విల్ కమ్ అపియర్. రైట్. సో నిన్ను నువ్వు సరిగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ శిష్యుడు సరిగా సిద్ధంగా తయారైనప్పుడు గురువు వస్తాడు, సరైన గురువు. సార్, అంటే ఎలా జన్మించామో మనకు తెలుసు, ఎలా బతుకుతున్నామో మనకు తెలుసు. సో మీకున్న ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లోని వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ డెత్? వాట్ ఈస్ గోయింగ్ టు ఆఫ్టర్ స్లీప్, సేమ్ థింగ్. ఓకే. స్లీప్లో ఏమవుతుంది? స్లీప్ అనేది పార్షియల్ డెత్. సో ఇదంతా మనకు తెలియాలంటే మనము ఈ ఫిజికల్ బాడీ కాకుండా ఇంకొక బాడీ ఉంది, దాన్ని యాస్ట్రల్ బాడీ అంటాం, సూక్ష్మ శరీరం అంటాం. కళలు వస్తున్నాయిగా, కళల్లో మనం ఎక్కడికి పోతున్నాం, ఎక్కడికో పోతున్నాం. బాడీ మేము శరీరం ఉంది, శరీరము మంచం మీద ఉంది, మనం మాత్రం బయట తిరిగి వస్తున్నాం. సో అది పర్మనెంట్గా పోతాం మనం బాడీని వదిలిపెట్టి. ఇట్స్ కాల్డ్ డెత్. అంతే, అంతకనే ఏమి హ్యాపెండ్ అవుతుంది. శరీరాన్ని పర్మనెంట్గా వదిలిపెట్టేస్తాం, అంతే. అయితే మరణం తర్వాత పాపపుణ్యాలు లెక్కింపబడతాయి సార్? నిజంగా ఎప్పుడు లెక్కింపబడతాయి పాపపుణ్యాలు. అందుకే మళ్ళీ జన్మ, కానీ వీడిదే చాయిస్. అక్కడ ఎవరు లెక్కించే వాళ్ళు ఉండరు. ఓకే. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ ఫర్ ఎవర్. అక్కడ ఎవరు చిత్రగుప్తుడు, యముడు, ఇదంతా ఈ సెటప్ అంతా లేదు. చిత్రగుప్తుడు నువ్వే, యముడు కూడా నువ్వే. అంతా నీకు ఆకాశిక్ రికార్డ్స్ అంటారు, ఆకాశిక్ రికార్డ్స్లో ఉంటాయి. నువ్వు బాడీ వెకేట్ చేసిన తర్వాత నీ చరిత్ర మొత్తం నువ్వే చూసుకుంటావు. సో మళ్ళీ నువ్వు పుట్టాలా వద్దని నువ్వే డిసైడ్ చేసుకుంటావు. ఇదంతా చెప్తే ఏదోలా ఉంటుంది. అందుకే ధ్యానం చేయాలి. ధ్యానం మొదలు పెట్టే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉంటాయి సార్? ఫస్ట్ ఒక 40 days టైం పెట్టుకోవాలి. మొదట్లో ధ్యానము ఎవరి వయసు ఎంతో అనే నిమిషాలు రోజుకి 2 సార్లు కూర్చోవాలి. ఓకే. తర్వాత గదిని చీకటి చేసుకోవాలి. ఒక మంచి సువాసనని మనం పెట్టుకోవాలి, ఏదైనా అగరబత్తి లాంటిది. తర్వాత పనులు పెట్టుకుని ధ్యానంలో కూర్చోకూడదు. పనులన్నీ ఫినిష్ చేసుకుని ధ్యానంలో కూర్చో. మనసులో మళ్ళీ ఏదో పెట్టుకుని ధ్యానంలో కూర్చోను అనుకోండి, ఆ ధ్యానం సరిగా ప్రాక్టీస్ చేయలేము. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయాలి, ఇక్కడ వేరే పని పెట్టుకుని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? ఈ క్వశ్చన్ సరైన క్వశ్చన్స్ వస్తాయా? కరెక్ట్. సో అప్పుడు మనం ఆ ధ్యాస దాని మీద పెట్టాలి. తర్వాత ఎలా ధ్యానం చేయాలో చెప్తాను. హాయిగా కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడైనా కూర్చోవచ్చు. కింద కూర్చోవాలని లేదు, మంచం మీద కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, మన ఇష్టం. ఎక్కడైనా కూర్చోవచ్చు. చేతులు 2 ఫింగర్స్ క్రాస్ చేసుకోవాలి. రకరకాల ముద్రలు పెట్టాలి, చిన్న ముద్ర పెట్టాలి, ఆ ముద్ర పెట్టాలి, ఏ ముద్రలో అక్కర్లేదు. సుఖమయ ముద్ర ఇది. 2 చేతులు ఫింగర్స్ క్రాస్ చేసుకోవాలి. కుర్చీలో కూర్చోగలిగిన వాళ్ళు కుర్చీలో కూర్చోవాలి, కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోవాలి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. ఎప్పుడైతే చేతుల్ని మనం వేళ్ళలో వెళ్ళి పెట్టుకుని కాళ్ళు 2 క్రాస్ చేస్తామో మన చుట్టూ ఒక స్థిర వలయం ఏర్పడుతుంది ఒకటి. ఆ స్థిర వలయము ఏర్పడ్డాన్ని ఆసన సిద్ధి అంటారు. అంటే ఫస్ట్ కూర్చోవడం మనము కదలకుండా కూర్చోవాలి, సుఖంగా కూర్చోవాలి. ఈ శరీరానికి అసుఖం ఉండకూడదు, సుఖంగా ఉండాలి. తర్వాత మనం ఎందుకు కూర్చుంటున్నాము? మనసు శూన్యం చేయడం కోసం కూర్చుంటున్నాం. ఇది అసలు సీక్రెట్ అన్నిటికీ. స్పిరిచువాలిటీలో అసలైన విషయం ఏమిటంటే మనసును శూన్యం చేయడం. ఈ మనసు శూన్యం చేయడం అనేది ఎలా తొందరగా మనసు శూన్యం అవుతుంది? ఎందుకంటే ఈ థాట్స్ చైన్స్గా వస్తుంటాయి. సో వాటిని మనము ఎంటీ చేయాలంటే శ్వాస సహకారం తీసుకోవాలి. ఈ శ్వాస ఒక్కటే మనసుకు అతీతంగా ఉంది. మీరు ఏ మంత్రం చెప్పినా అది మనసుతో కూడి ఉంటుంది. కాబట్టి మంత్రం జోలికి పోకూడదు. నో మంత్ర, నో తంత్ర, నో యంత్ర, ఓన్లీ బ్రెత్.
ఈ శ్వాసను మళ్ళీ ఏం చేస్తాం మనము? ప్రాణాయామం అని చెప్పి స్పీడ్గా తీసుకోవడము, స్పీడ్గా వదిలిపెట్టడము, లోపల బంధించడము, రేచకము, పూరకము, కుంభకం అని చెప్పి ఇదంతా సరికాని విధానం. సుఖమయ ప్రాణాయామం అని చెప్పారు పతంజలి. పతంజలి ఏం చెప్పారు? సుఖమయ ఆసనము, స్థిర సుఖ ఆసనం అని చెప్పారు ఆసనానికి. తర్వాత సుఖమయ ప్రాణాయామం అంటే సహజంగా శ్వాస జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, శ్వాసను పీల్చుకుంటున్నామా, దానికి అదే జరుగుతుందా? దానికి అదే జరుగుతుంది, సహజంగా జరుగుతుంది. ఆ జరిగే దాని మీద నా ధ్యాసని, ఇప్పుడు వినయం మీద నా ధ్యాసను తెచ్చి శ్వాస మీద పెట్టాలి. నా ధ్యాసని మా ఇంటి మీద తెచ్చి నా శ్వాస మీద పెట్టాలి. మళ్ళీ థాట్స్ వస్తుంటాయి, ఇంటి గురించి ఆలోచన వస్తుంది. మనమే గైడ్ చేసుకోవాలి. నేను ఇంటి దగ్గర లేను కదా, నేను ధ్యానంలో ఉన్నాను కదా. శ్వాసను గమనించాలి. ఎప్పుడైతే ఈ శ్వాసని సహజమైన శ్వాస అనుసంధానము అంటాం, అంటే శ్వాసతో కలిసి ప్రయాణం చేయడం. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో సహజంగా కాసేపటికి మనసు శూన్యం అయిపోతుంది. అది గోల్. మనసు శూన్యం అయితే చాలు, ఇంకేం అక్కర్లేదు. అంటే చాలామంది చెప్తుంది ఏంటంటే సార్, నేను ధ్యానం చేద్దామని అనుకుంటున్నాము కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం. టైం పెడితే కదా ఇవన్నీ కథలు. ఓకే, టైం పెట్టాలి. ఓకే, సమయమే సాధన. మనము గంట సేపు టైం పెట్టామనుకోండి, కూర్చోవాలి. ఒక రోజుతో అవుతుందా, 2 రోజులతో అవుతుందా? అవుతుంది మెల్లిగా. మనకు అన్నీ ఒకటేసారి వచ్చేయాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన వస్తాయి. సాధన చేయాలి, టైం పెట్టుకోవాలి. అందుకే మినిమం 40 days పెట్టుకుంటే ఒక కొలిక్కి వస్తాడు. ఫస్ట్ 6 రకాల స్థితులు ఉన్నాయి ఆధ్యాత్మిక శాస్త్రం. నాతో పాటు చెప్పండి. ముని, ధ్యాని, యోగి, ఋషి, మహర్షి, బ్రహ్మర్షి. ముని అంటే ఏమిటి? ఎవరైతే మౌనం మీద పట్టు సంపాదిస్తారో వాళ్ళు ముని. ముని అంటే పుట్ట వేయడము, ఇక్కడ దాకా పుట్ట రావడం అదంతా ముని కాదు. మౌనం మీద పట్టు సంపాదిస్తే ముని. నోటి మీద పట్టు, వాక్కు మీద పట్టు సంపాదిస్తే ముని. వాక్కుకి పదును పెట్టుకున్నవాడు ముని. కత్తి ఉంది, తుప్పు పట్టిపోయింది, ఏం చేస్తాం మనం? కత్తికి పదును పెడుతున్నాం కదా. అలాగే మన మాటలు తుప్పు పట్టిపోయి ఉన్నాయి, పిచ్చి వాగుడు, గంటలు వాగుతాం. సో దాన్ని మౌనంతో మనం షార్ప్ చేసుకోవాలి, మౌన సాధన చేయాలి. రమణ మహర్షి మౌనంలో ఉన్నాడు జీవితం అంతా. మనం ఏం చేస్తున్నాము? ఆ తిరువണ്ണమలై పోతాము, అరుణాచలం కొండ చుట్టూ తిరిగి వస్తాం. ఏమొస్తుందండి? మౌన సాధన చేయాలి. రమణ మహర్షి ఏం చేస్తాడో అది నువ్వు చేయాలి. సో మౌనం, ఎవరైతే మౌనం చేస్తాడో వాడు 40 రోజులు మౌనంగా ఉంటే ముని అయిపోతాడు. ఎవరైతే 40 రోజులు ధ్యాన సాధన చేస్తారో, సరి అయిన ధ్యాన సాధన చేస్తారో వాడు ధ్యాని అవుతాడు. తర్వాత యోగి, ఎప్పుడైతే ధ్యాని అయ్యాడో అంటే మనసు శూన్యమైపోయిందో ఈ విశ్వశక్తి లోపల ప్రవేశిస్తుంది ఇక్కడ బ్రహ్మరంధ్రం ద్వారా. ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్న వాడిని యోగి అంటారు. తర్వాత ఎప్పుడైతే ఈ మనసు శూన్యం అయిపోయిందో, ఈ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో మన లోపలికి మొదలైందో అప్పుడు ఋషి అవుతాడు. ఋషి అంటే ఏంటి? నేను శరీరం కాదు ఆత్మ పదార్థం అన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పటిదాకా బాడీ కాన్షియస్లో ఉంటాం, లేదా మైండ్ కాన్షియస్లో ఉంటాం. మైండ్ కాన్షియస్ నుంచి, బాడీ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్ షిఫ్ట్ అవుతాం. ఆ షిఫ్ట్ అయిన వాడు ఋషి. అంటే 3వ కన్ను అంటాం దాన్ని. 3వ కన్ను అంటే ఆత్మే 3వ కన్ను, ఆత్మ పదార్థమే 3rd ఐ. తర్వాత మహాఋషి అంటే నాకు గత జన్మలన్నీ ఉన్నాయి, ఇది ఒక్కటే జన్మ కాదు. ఇందాక అన్నారు కదా, ఇది ఒక్కటే జన్మ, అన్ని జన్మలోనే చేసేయాలి, అదంతా పిచ్చి, అశాస్త్రీయం. అది మనకి ఎన్నో జన్మలు ఉన్నాయి. ఒక జన్మలో రాజుగా పుట్టాం, ఒక జన్మలో పేదగా పుట్టాం, ఒక జన్మలో ధనికగా కుష్టివాడిగా పుట్టాం, ఒక జన్మలో ఇంకొక రకంగా పుట్టాం, ఒక జన్మలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాం. రకరకాల జన్మలు ఎత్తాం మనము. ఇదంతా అర్థం చేసుకున్నవాడు మహాఋషి. తర్వాత బ్రహ్మర్షి అంటే ఇది అది ఒకటే, 2 ఒకటే. వినయ్ శ్రీనివాస్ 2 ఒకటే. వినయ్ వేరు, శ్రీనివాస్ వేరు కాదు. సర్వం కలివిదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాడిని బ్రహ్మర్షి అంటారు. కాబట్టి మనము మునిగా మన ప్రయాణం మొదలుపెట్టాలి, మౌనంతో మౌన సాధనతో మన ప్రయాణం మొదలుపెట్టాలి, బ్రహ్మర్షి అవ్వాలి. అది మన గోల్. సూపర్ సార్. సార్ ఇలా బ్రహ్మర్షిగా కొంతమంది మాటలు నేను విన్నాను సార్. వాళ్ళు నిజంగా వాళ్ళకి లోకం మీద లేదు, ఈ శరీరం మీద లేదు, ఏమీ లేదు, జస్ట్ వాళ్ళు వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే మీరు ఇందాక చెప్పినట్టే ధ్యానం చేసి మనసును శూన్యం చేయాలంటే ఈ మనసు కోరిక లేకపోతే మనిషిగా పుట్టి ఎందుకు? 2 ఉండాలి మనకి. ఇది దీన్ని అర్థం చేసుకో, పారాడాక్స్ ఇది. మనం శరీరము, మన ఆత్మ 2. ఓకే. అందుకే మరి ఒక సైడ్ పోకూడదు, సన్యాసం తీసుకోకూడదు. మన శరీరం కాబట్టి శారీరకమైన అన్నిటినీ చక్కగా ఎంజాయ్ చేయాలి.
ఎట్ ద సేమ్ టైం ధ్యానం చేయాలి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయింది, పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద చూడాలి, పోయి సినిమా చూడాలి. షికారుకి పోతాం, గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, అన్నీ ఉండాలి. కోరికలు ఉండడంలో తప్పలేదు, ఏమీ తప్పలేదు. అబ్బా. ఆ కోరికలు అతిగా ఉండకూడదు, అంటే మోహం అవ్వకూడదు. అది అంటే ఆ కోరిక నిన్ను డిస్టర్బ్ చేసేలా ఉండకూడదు, ఓకే. నిన్ను పక్క వాళ్ళని డిస్టర్బ్ చేసేలా ఉండకూడదు. ఏ కోరికైనా ఉండొచ్చు, ఓకే. కోరికలు సహజం. అది సార్, పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉందంటారా? నెగిటివ్ థాట్ ఈజ్ నెగిటివ్ ఎనర్జీ, ఓకే. నెగిటివ్ వర్డ్ ఈజ్ నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు నేను ఏమైనా ఏంది పాడ్కాస్ట్ ఏంది, నీ వల్ల ఏమీ కాదు, నువ్వు చేయలేవు, నువ్వు ఏమిటిది ఇప్పుడు నెగిటివ్, ఇది ఈ వర్డే నెగిటివ్. కరెక్ట్. లేకపోతే నేనున్నాను, నేను ఈ ప్రపంచాన్ని మార్చగలనా, నా మాట ఎవడైనా వింటాడా, వీళ్ళంతా మాంసం తింటున్నారే, నా మాట ఎవడైనా వింటాడా, నేను చేయగలనా, ఇది నెగిటివ్. నో నెగిటివ్ థాట్స్, నో నెగిటివ్ వర్డ్స్ అండ్ నో నెగిటివ్ ఫుడ్. ఓకే. ఈ మూడు వదిలేస్తే దేర్ ఇస్ నో నెగిటివిటీ. ఓకే. మనం ఆ వాక్కులు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. నువ్వు ఎందుకు చేయలేవు, చేయగలవు, చేయి. దీన్ని ఆశీర్వాదం అంటారు. ఆశీర్వాదం అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆశావాదం అనే దాని నుంచి వచ్చింది. ఆశావాదం అంటే ఏంటి? పాజిటివ్ యాటిట్యూడ్. నేను నిన్ను ఎత్తిమే చేయి పెడతాను, అది ఆశీర్వాదం కాదు, అది నువ్వు చేయగలవు, నువ్వు, ఇది ఆశీర్వాదం. సార్, ఇన్ని వాటి మీద మీరు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన మీరు, కర్మ ఈజ్ ఏ బూమరాంగ్, కర్మ తప్పకుండా తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది, దానికి మీరు మళ్ళీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అంటున్నారు. సో ఈ కర్మ గురించి చెప్పండి సార్, ఇది మాకు తెలియకుండానే మమ్మల్ని ఎలా నడిపిస్తుంది అని. ఇప్పుడు అది ఎవ్రీ యాక్షన్ దానికి రియాక్షన్ ఉంటుంది, కరెక్ట్, సహజమే కదా, కరెక్ట్, ఖచ్చితంగా ఉంటుందా ఉంటుందా? అలాగే ఈ కర్మ అనేది మనకి జన్మ జన్మ నుంచి ఉంది, ఇప్పుడు ఉంది, నిన్న ఉంది, మొన్న ఉంది, అంతకుముందు ఉంది. ఈ క్షణానికి మిగిలిన ముందుదంతా కూడా గత జన్మ కింద లెక్కించబడు. ఓకే, అది మనం ఆల్రెడీ చేస్తున్నామే, యాక్ట్ అనేది అయిపోయింది అది. సో ఇప్పుడు మనం ఆ కర్మ నుంచి మనం బయటపడాలంటే దీనికి భగవద్గీతలో ఒక చక్కటి ఫార్ములా ఇచ్చారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం అనే అగ్నిలో కర్మ దగ్ధం అయిపోతుంది. సో కర్మ ఎప్పుడు న్యూట్రల్ అవ్వదు, కర్మతో కర్మ న్యూట్రల్ అవ్వదు, జ్ఞానంతో కర్మ న్యూట్రల్ అవ్వదు. దీన్ని ఏం చెప్పారంటే భావబంధమే భవబంధము. సో ఇక్కడ న్యూట్రల్ చేసుకుంటే కర్మ న్యూట్రల్ అయిపోతుంది. అందుకే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏమిటి? ఇక్కడ న్యూట్రల్ అవ్వడం. ఇక్కడ ఎప్పుడైతే న్యూట్రల్ అయ్యి మనం ఆత్మస్థితికి వెళ్ళిపోయామో అక్కడ దేర్ ఇస్ నో కర్మ, వాడికి కర్మ లేదు, ఫ్రీ సోల్ అయిపోయింది. గతంలో ఎన్ని కర్మలను చేయని, నువ్వు పరమ పాపాత్ముడు కన్నా మహాపాపాత్ముడు అయినా కూడా ఒక జ్ఞాన వీచికతోటి ఆ కర్మలన్నీ పోతాయి అని చెప్పారు. ఆ జ్ఞాన వీచిక ఏమిటి? నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అన్న స్పృహకి తెచ్చుకోవాలి. వీఆర్ నాట్ బాడీస్, ఓకే, వీఆర్ ఆల్ సోల్స్. బాడీ అనేది మనకు ఒక ట్రావెలర్, ఒక ట్రావెల్ వెహికల్. ఓకే, వెహికల్ ఆ ఎక్స్పీరియన్స్ సంపాదించాలి. ఓకే. బట్ ఇదే సోల్కి గత జన్మలు ఎందుకు గుర్తుండట్లేదు సార్? ఈ జన్మనే ఎందుకు? అదో పెద్ద గేమ్ అది. ఓకే, గుర్తుండవు, గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, గుర్తు వస్తాయి. ఓకే. అన్ని జన్మలు చూడాలని చూసుకోవాలని లేదు, మళ్ళీ జన్మలు ఉన్నాయని అవగాహన తెచ్చుకుంటే సరిపోతుంది. గతం అవగతమైతే విగతమైపోతుంది, గతం అవగతమైతే విగతమైపోతుంది. ఉదాహరణకి నాకు కడుపులో నొప్పి వచ్చింది, భయంకరమైన కడుపులో నొప్పి. ఈ కడుపులో నొప్పి నాకు ఎందుకు వచ్చింది? ఇంతకుముందు నేను ఏదో ఎవరికో ఫుడ్ పాయిజన్ పెట్టాను, వాడు ఆ కడుపు నొప్పితో అది అనుభవించి చచ్చాడు. సో అది నాకు వచ్చి దానివల్ల ఇది వచ్చిందని నాకు తెలుసుకోవాలి. నేను ఇది ఎందుకు వచ్చిందో దాని రూట్స్ తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ రూట్స్ తెలుస్తాయో అప్పుడు ఇది కర్మ క్షయమైపోతుంది. అప్పుడు నువ్వు హ్యాపీగా అనుభవిస్తావు దాన్ని. అవును కదా, నేను అనుభవించాలి కదా, ఇది నేను అక్కడ చేశాను కదా. ఆ రూట్స్ తెలిసినప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ సఫరింగ్ ఉండదు. అది మన కర్మ నుంచి బయటపడ్డం. ఇంత పెద్ద భూరు ప్రపంచంలో ఇన్ని జీవరాశులు ఉండగా మనిషి ఎందుకు సార్ అంత తెలివైనవాడు, అంత గొప్పవాడు? మనిషి ఎవల్యూషన్ మీద ఇక్కడ మానవ సామ్రాజ్యంలోకి వస్తుంది సోల్. ఓకే. ఫస్ట్ ఆ సుప్రీం సోల్స్ ఉంటాయి. సుప్రీం సోల్స్ అంటే దాని పూర్ణాత్మలు ఉంటాం. ఆ పూర్ణాత్మలోంచి అంశాత్మలు విడుదల జరుగుతుంది. ఓకే. ఈ అంశాత్మలు ముందు ఖనిజ సామ్రాజ్యంలోకి వస్తాయి, మినరల్ కింగ్డమ్గా వస్తాయి. ఆ మినరల్ కింగ్డమ్ నుంచి మెల్లిగా ప్లాంట్ కింగ్డమ్లోకి వస్తాయి. ప్లాంట్ కింగ్డమ్ నుంచి యానిమల్ కింగ్డమ్లోకి వాటి జర్నీలో వస్తాయి. యానిమల్ బాడీస్ తీసుకుంటాయి. యానిమల్ బాడీస్లో ముందు క్రూయల్ యానిమల్స్గా పుడతాయి, తర్వాత సాధు జంతువులుగా పుడతాయి, డొమెస్టిక్ యానిమల్స్గా.
ఇట్లా ఇదంతా ఒక పెద్ద స్టోరీ. ఓకే. సో ఆ ఎవల్యూషన్ నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఓకే. మన జంతు జన్మలు మనకు అయిపోయాయి ఆల్రెడీ. హ్యూమన్ కింగ్డమ్లోకి మనం వచ్చిన తర్వాత వీడు మెల్లిగా మొదటి జన్మల్లో తమో గుణంతో ఉంటాడు, తర్వాత లైఫ్లో రజో గుణంతో ఉంటాడు, తర్వాత సాత్విక గుణానికి నేర్చుకుంటాడు. జన్మల్లో నేర్చుకుని తన గుణాన్ని డెవలప్ చేసుకుంటాడు, సాత్విక గుణంలో ప్రవేశిస్తాడు. అలా సాత్విక గుణంలో కొన్ని జన్మలు అయిన తర్వాత అప్పుడు శుద్ధ సాత్విక గుణంలోకి వస్తాడు. శుద్ధ సాత్విక గుణంలో కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత చిట్ట జన్మల్లో ధ్యాన సాధన యోగ సాధన మొదలు పెడతాడు. అప్పుడు నిర్గుణంలోకి వెళ్తాడు. శ్రీరాముడు నిర్గుణుడు. చివరిగా ఒకే ఒక్క ప్రశ్న నాకు ఉండిపోయింది. అంటే దేవుణ్ణి నమ్మచ్చా లేదా, నమ్మితే ఎలా నమ్మాలి, నమ్మకపోతే ఎలా బతకాలి, ఇంకొకటి మనం పూజించబడుతున్న దేవుణ్ణి మనిషిగా మనం చూడగలమా, ఈ రెండు. ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పినట్టు ఆ దైవత్వం అంటే ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. ఓకే. ఓకే, సబ్జెక్ట్ని అర్థం చేసుకుని దాన్ని మనం పరిశోధన చేసి సత్యం కావాలి మనకు, సత్యాన్వేషణ అంటారు దీన్ని. సో ఇక్కడ దేవుళ్ళు వాళ్ళంతా గొప్పవాళ్ళే, వాళ్ళు మన సీనియర్స్ వాళ్ళందరూ. కరెక్ట్. వాళ్ళందరూ మనలాగే మానవ దేహాన్ని తీసుకుని, పుట్టుకతో దేవుడు కాదు ఎవరు, వాళ్ళు మానవ దేహాన్ని తీసుకుని వాళ్ళ సాధన వాళ్ళు చేసి వాళ్ళ దైవత్వాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. సో మనం కూడా మానవ కాన్షియస్లో ఉన్నాము, ఆ సుప్రీం కాన్షియస్ మనమనే ఆ స్థితికి మనం చేరుకోవాలి. అది ధ్యాన సాధనతో అవుతుంది. ధ్యాన సాధన, జ్ఞాన సాధన, మూడు విషయాలు ఉన్నాయి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ధ్యానం అంటే ఏమిటి? గంటలు కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. రెండోది స్వాధ్యాయం, అంటే మన సీనియర్స్ ఏం చెప్పారో ఆ పుస్తకాలను స్టడీ చేయాలి. ఓకే. తర్వాత సజ్జన సాంగత్యం. సజ్జనుడు అంటే సత్యం తెలుసుకున్న జనుడు. ఎవరున్నారో ఐడెంటిఫై చేయాలి. సత్యం తెలుసుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని మీట్ అవ్వాలి, వాళ్ళతో మనం రోజు సాంగత్యం చేయాలి. అప్పుడు నీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ హ్యూమన్ కాన్షియస్ నుంచి గాడ్ కాన్షియస్ షిఫ్ట్ అయిపోతుంది. సరే, అంటే చివరిగా మీరు స్పిరిచువల్గా ఇంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మాలాంటి ఒక కామన్ పీపుల్కి మీరు ఇచ్చే ఐడియాస్ ఏమైనా ఉంటాయి సార్? ఐడియాస్ ఏం లేవు. మనం కొంచెం దీని మీద దృష్టి పెట్టాలి, కొంచెం సమయం పెట్టాలి. ఓకే. ముఖ్యంగా ముందు ధ్యానాన్ని చేపట్టాలి. ఓకే. రోజుకు 24 గంటలు ఉన్నాయి కదా, ఒక 2 గంటలు ధ్యానంలో కూర్చుందాం. మార్నింగ్ 1 గంట, సాయంత్రం 1 గంట, మన ఇష్టం వచ్చిన టైంలో. ఏ రూల్స్ లేవు, ఏ గురువు అక్కర్లేదు. హాయిగా కూర్చుందాం ధ్యానంలో. ఫస్ట్ ఆ మైండ్ని కామ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఆ మనస్సుని శూన్యం చేయడం అలవాటు చేసుకుంటే అప్పుడు మిగిలినంతా బాగుంటుంది. మనసే మాయామృగమవు, మనసేమిటి మరి పైకి పోనీ, మనసును జంపిన మనసందే ముక్తి మహిళ వేమ అని చెప్పారు. సో మాయామృగం అంటే ఏమిటి? మైండే. ఒక మైండ్ ఒక మనిషిని చంపేలా చేస్తుంది, ఒక మైండ్ ఒక దొంగతనం చేసేలా చేస్తుంది, ఒక మైండ్ తనకు తానే ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. చూసా? కాబట్టి మాయామృగం ఏమిటి? ఆ మైండే మాయామృగం. కాబట్టి మనసే మాయామృగమవు, మనసేమిటి మరి పైకి పోనీక, దాన్ని మరీ పైకి పోనేమాకు నువ్వు. మనస్సును చంపిన మనసంతే ముక్తి మహిళవేమా. మనస్సును చంపడం అంటే దాని పేరే ధ్యాన సాధన. అది చేపట్టాలి. ఏమైనా పుస్తకాలు ఉన్నాయా సార్? సో మెనీ. ఓకే. థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. PSSmovement.org అని ఒక వెబ్సైట్ ఉంది. ఓకే. మా గురువు గారు అందులో థౌజండ్స్ ఆఫ్ బుక్స్ సజెస్ట్ చేసి పోయారు. ఓకే. బ్యూటిఫుల్ బుక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈరోజు చాలా వాల్యుబుల్ కన్వర్జేషన్, ఒక కొత్త పర్స్పెక్టివ్ ప్రపంచం గురించి కానీ, స్పిరిచువల్గా కానీ, సైన్స్ మీద కానీ, ఎవ్రీథింగ్ మీ వల్ల మాకు పాసిబుల్ అయింది. ఐ హోప్ మా ఆడియన్స్ కూడా అంతే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు మీ వల్ల. బట్ ఎనీ ఫైనల్ ర్యాపప్ నోట్ సార్ మీ నోటి నుంచి? 2 విషయాలు. ఒకటి విడిచిపెట్టాల్సింది, 2 చేపట్టాల్సింది. ఓకే. విడిచిపెట్టాల్సింది హింస, ముఖ్యంగా మాంసం. ఆ మాంసం అనే ఆ దరిద్రంలోంచి మనం బయటకు వచ్చేయాలి. అది మనిషికి పట్టిన పీడ, అది చీడ. ఆ చీడ నుంచి బయటకు వచ్చేయాలి. రెండోది ధ్యానాన్ని చేపట్టాలి. ఇంతకన్నా ఏమీ లేదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.